ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు కాంటినెంటల్ హాస్పిటల్స్ మరియు శ్రేష్టమైన ప్రేమ శ్రేష్ఠ ఆరు. మాతృదేవోభవ. నీవు బొమ్మవైన నిఖిల లోకముల దిమ్మ తిరిగిపోవునమ్మా నిజము. నీవు బొమ్మవైన నిఖిల లోకముల దిమ్మ తిరిగిపోవునమ్మా నిజము. నమ్మను ఎవరి కొరకు బొమ్మవైనావీవు ఎప్పుడు కానిపింతో ఇప్పుడే చెప్పుమా. ఎవరి కొరకు బొమ్మవైనావీవు ఎప్పుడు కానిపింతో ఇప్పుడే చెప్పుమా. సంవాదాల ద్వారా సమస్త సందేహాలను పటాపంచలు చేస్తూ ఉన్న మహాభారత కథాశ్రవణం కోసం ఎదురు చూస్తూ ఉన్న భక్తి టీవీ ప్రేక్షక మహాశయులందరికీ కవి బ్రహ్మ ఉభయ కవి మిత్రుడు తిక్కెర సోమయాజి రచించిన ఆంధ్ర మహాభారతం శాంతి పర్వానికి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలో 1482వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. తులాధారుడు జాజలి సంవాదం ముగిసింది. జాజలికి సరైనటువంటి జ్ఞానోదయమై గొప్ప కృతజ్ఞత ఏర్పడింది. తపస్సు చేశాను కానీ వైశ్య శిఖామణి, తపస్సు చేశాను కానీ తత్వం తెలుసుకోలేకపోయానయ్యా, నీకెంతో కృతజ్ఞుణ్ణయ్యా అన్నాడు. మన నాగరికత, మన సంస్కృతి ఎంత గొప్పదో గమనించండి. ఒక బ్రాహ్మణుడు మహాతపస్వి, మామూలు బ్రాహ్మణుడా, మహా ఋషి, మహాతపస్వి, వ్యాపారం చేసుకునేందుకు దండం పెట్టి మాట్లాడిన మాట ఇది. లోకంలో ఎవరిని గౌరవించాలో, ఎవరికి దూరంగా ఉండాలో నేర్చుకుందాం. వడ్డీ వ్యాపారం కూడా చేసుకోవచ్చు, తప్పు లేదని చెప్పాడు తులాధారుడు. నేను చేయట్లేదు, నాకు అవసరం లేదు, నా వృత్తేది కాదు, కానీ చేసుకోవచ్చు అన్నాడు. ఆయన తేనె, నూనె, నెయ్యి, చందనం రకరకాలు అమ్మాడు, చూపించాడు వస్తువులు. నేను కొంచెం దూరం వెళ్ళైనా సరసమైన ధరకి తెస్తాను, సరసమైన ధరకే అమ్ముతాను. ఇప్పుడు సరసం ధర కాదు, స్మగ్లింగ్ ధర. ఎంత వీలైతే అంత నొక్కే, ఎంత వీలైతే అంతలాగే. దీనికే ఈ సంఘాలన్నీ, వర్తక సంఘాలన్నీ ఇదికే, వర్తకుల సంక్షేమమే. నిజానికి వర్తక సంఘం ద్వారా వినియోగదారుల సంక్షేమం కోరాలి. వాళ్ళకో సంఘం కొట్టుకోవడం మిగులుతుంది ఈ సంఘాల వల్ల. వర్తకులు సరిగ్గా వ్యాపారం చేస్తే వినియోగదారులకు సంఘం ఎందుకండి? ఈ ఆలోచన చేయాలి మనం కథలు వినడం ద్వారా. సహజంగా అన్ని కథలకి ఉన్నట్టే ఈ కథ కూడా ఉంటుంది. నేను చెబుతున్నా, ఈ తులాధార జాజలి సంవాదం విన్నవారికి జ్ఞానోదయం కలిగి మోక్షమగును అనగానే మనం ఒకటి వినేద్దాం, ఓసారి అయిపోయిందిగా, వింటే ఏం కాదు. ఇంత చెప్పి నేను మొత్తుకున్నది అన్వయించుకుని నిన్నటి భాగంలో ఒకే ఒక పద్యమైంది, మీరు గమనించండి. ఎందుకు అయింది? ఉన్న 22-24 నిమిషాల్లో ఆనంద మాషాఢాల పోరు నేను చెప్పగలిగింది అంతే. కానీ అది చాలా ముఖ్యమైన విషయం. అది పక్షులు వినడం ఏమిటండి? పక్షులు విననారయంగా వినడమే కాదు, పరిశీలించడానికి వచ్చాం. మరి ఆ పరిశీలన మనకుందా? చెప్పద్దా? అలా పరిశీలించగలిగితే ఎంత బాగుంటాయి జీవితాలు. ఇంత గొప్ప సాహిత్యం ఉంది, లోకంలో అవినీతి ఉంది, అవమానకరంగా లేదా? లక్షల ఏళ్ల పట్టు సాగుతున్న ధర్మం ఉంది మనకి, ఎవరు పాటించేవారు లేరు, అవమానకరంగా లేదా? అందరూనేమో మన దేశం కేసి చూస్తున్నారు, ధర్మం, త్యాగం, ఆధ్యాత్మికత అని. మనం బిచ్చగాళ్ళ తయారయ్యాం ఇక్కడ. మనం డబ్బుల కోసం ఆ దేశానికి గడుతున్నాం, జ్ఞానం కోసం వాళ్ళు ఈ దేశానికి గడుతున్నారు. ఎవరు తెలివైన వాళ్ళండి? డబ్బు సంపాదించడం కోసం మనం ఆ దేశానికి గడుతున్నాం, జ్ఞానార్జనకు వాళ్ళు ఈ దేశాలకు వస్తున్నారు. ఎవరు తెలివైన వాళ్ళండి? అరుగు మీకు వచ్చిన జ్ఞానమే ధనమని మనం చెబుతాం అన్నీ అయిపోయాక. ఇంక సంపాదించే అవకాశం లేదు కాబట్టి మెట్ట వేదాంతం అంటారు దాన్ని. ఇంక ఎలాగూ అవకాశం లేదు కాబట్టి ఏదో మాట్లాడడం. ఇదే ఈ పరిశీలనే చాలా ముఖ్యం. అందుకని సరిగ్గా ఈ సంస్కృతి చూడండి. ఒక వైశ్యునికి, ఒక ఋషి, నువ్వే పెట్టాలి, నేనే పెడుతున్నాను నమస్కారం, వద్దు. ఇక్కడ కులాలు వయస్సులు సమస్య కాదు. గొప్ప జ్ఞాని, ఇంత తపస్సు చేశాను కానీ తత్వం తెలుసుకోలేకపోయాను, నీకు నిండా కృతజ్ఞతలు అన్నాడు. ఇప్పుడు ధర్మరాజు ఇంకో ప్రశ్న వేశాడు. నేను మళ్ళీ రాజకీయంలోకి వస్తున్నాను. భీష్మ పితామహ వస్తాడు, ఆయన సొమ్యం పోయింది, అడిగేవాడికి చెప్పేవాడు లోకుమని. భీష్ముడికి ఓ టీ అయినా ఎవరైతే ఎంతసేపు అడుగుతున్నాడు, అందులోంచి ఇందులోకి, ఇందులోంచి అందులోకి. ఈయనకి ఒక టికెట్ మీద 100 సినిమాలు చూపిస్తున్నాడు. శివరాత్రి కాదు ఇది, మొత్తం సంక్రాంతి అయింది, సంక్రాంతి. అందుకని అడుగుతున్నాడు పాపం తీరిగ్గా. భీష్మ పితామహ, రాజనీతి ప్రకారం శిక్షలు విధించేటప్పుడు, లేదు ఒక ధర్మశంక వచ్చినప్పుడు నిర్ణయం తీసుకునేటప్పుడు చిరకారిత్వం మంచిదా, అచిరకారిత్వం మంచిదా? మనకు కూడా చాలా ఉపయోగపడుతుంది.
చిరకారిత్వం అంటే కొంచెం ఆలస్యంగా బాగా సాగదీసి ఆలోచించి చేయడం. అచిరకారిత్వము అంటే శీఘ్రంగా చేయడం. ఏది మంచిది? ఎలా చెబుతారండి? ఈ రకమైనవి ఎప్పుడూ సందేహాలుగా తేల్చుకోవాలి మనిషి సందర్భాన్ని బట్టి. గీత గీసినట్టుగా సమాధానాలు ఏదో బహుళ సమాధాన ప్రశ్నలో ఏబీసీడీ అని పెట్టినట్టుగా ఉండవు. రాముని భార్య ఎవరంటే ఒక సమాధానం ఉంటుంది. రాముడు చేసినది ధర్మమా అంటే ఒక్క మాటలో సమాధానం చెప్పడం కష్టం. రామాయణం మీదే బోర్డు చర్చలు ఉన్నాయి. రాముడు చేసిందే ధర్మమా కాదా అని మనం ఒకసారి ఆలోచించి చర్చించాల్సిన పరిస్థితులు ఉంటే ఇక మనం చేసిన వాటి గురించి చెప్పేదేమిది? అంచేత రాముడు దేవుడా కాదంటే ఒక మాటలో చెప్పచ్చు, రాముని భార్య ఎవరంటే ఒక మాటలో చెప్పచ్చు. కానీ రాముడు చేసిన ఫలానా పని ధర్మమా కాదంటే కొన్ని చర్చించాల్సి ఉంటుంది. రాముడికి మనకుంటే మనకుండదా? మనం ఎవరెక్కడ? మనం ట్యాక్సీ రాముడు, దొంగ రాముడు, డ్రైవర్ రాముడు, మనకెందుకు ఉండదు? అడవి రాముడు, మనం రఘురాముడు అయితే కదా, మనకు బోళ్ళు ఉంటాయి. అందుకే ఏ పనిని తొందరగా చేయడం మంచిదా, ఒక ఆజ్ఞ ఏదైనా ఉంటుంది. పెద్దవాళ్ళు చెప్పారు. కొంచెం ఆలోచించి సావకాశంగా చేయడం మంచిదా, దానికి ఒక మాట చెప్పాడు. దీనికి గౌతముడు అనేటువంటి ఒక ముని కథ ఉందయ్య. ఈయన అహల్యపతి కాదు. గౌతముడు చాలామందికి ఉంది పేరు, మహర్షులు. జనకుడు చాలామందికి ఉంది. అలాగే గౌతముడు అని ఒక ఋషి ఉండేవాడు. ఆ కథ నీకు చెబుతున్నాను. నారదుడికి గాలవుడికి జరిగిన సంవాదంలో కూడా వచ్చింది ఇది. ఆ గౌతమునికి ఒక్కసారి భార్య మీద కోపం వచ్చింది. ఆవిడేదో ఘోరమో నేరమో చేసిందని అనిపించింది. తప్పు, చిన్న పొరపాటు కావచ్చు. ఆయనకి అలా అనిపించింది, ఒక్కోసారి అలా అనిపిస్తుంది. జరిగింది చిన్నది, కొందరు తీవ్రంగా తీసుకుంటారు దాన్ని, కొందరు పెద్దదాన్ని కూడా చిన్నదిగా తీసుకుంటారు. అంచేత ధర్మాధర్మాల విషయంలో ఆ దృష్టి ముఖ్యం. సృష్టిలో భేదం లేదు, మన దృష్టిలో తప్ప. అది మార్చుకోవాలి. అందుకని ఆ కోపంలోనూ కొడుకుని పిలిచి, రై నేను వచ్చేసరికి మళ్ళీ మీ అమ్మ ఇక్కడ కనపడడానికి వెళ్ళేది, చంపాయి అన్నట్ట. అంత కోపం అండి. కొడుకు ఇలాగ వణికిపోయాడు. ఇక ఆ ఇల్లారు సరే. ఈ కుర్రాడు వెంటనే తండ్రి బయటికి వెళ్ళాడు కదా, ఆలోచనలో పడ్డాడు. తండ్రి ఆజ్ఞ, అప్పటికున్న లోకం ప్రకారం, ధర్మశాస్త్రం ప్రకారం తండ్రి ఆజ్ఞ చెయ్యాలి. నాకు శరీరం ఇచ్చినవాడు, ఆయన రక్త బొట్టు, ఆ రక్త సంబంధం లేకపోతే నేను పుట్టే ప్రశ్న లేదు.